పని వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్ చూడండి, మీ పేరు శాంతమ్మ అనేసి వీళ్ళు పాపం 8 years ఇంకా ఇది నడిపిస్తూ ఉంటారు. రుద్రాక్షము చాలా కష్టపడి నడిపిస్తారు. సింగిల్ లేడీ చాలా కష్టపడి నడిపిస్తూ ఉంటారు. వచ్చేసిందే దాని ఇక్కడ మేము కూడా వృద్ధాశ్రమం చూద్దాము ఇలా అని చెప్పేసి వస్తుంది. అంత బయట ఆడపోయినారంటే ఈ ఏం మీ పేరు చెప్పు. ఏం మీ పేరు? యశోదనా. తింటే అనుమో ఏం తింటే బాగా తినుకొని పాడడం ఉండాలా. పాప ఇక్కడ చూస్తా ఉంది కదా, ఇక్కడ ఉండిపోతే ఎట్లా? పాప ఏమంత బాగా చూస్తా ఉంది కదా, సొంత పనులే చూసేట్లేదే. చూస్తా ఉంది కదా, బాగా తినుకొని ఉండదా? బాగుండాలా? తినేసాక ఉండిపోతే ఎట్లా? మాట్లాడు. ఏం కావాలి నీకే? తినే కూడా దానికి వాళ్ళు ఇంటి వచ్చే కొడుకుతో ఉంది. ఈ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. పాప ఎవరు లేదంట ఫ్యామిలీ వాళ్ళు ఇన్వైట్ చేసినారు. ప్రెగ్నెంట్ లేడీ ఫ్రెండ్స్ వచ్చేసింది. పాప ఇంటిని చేసినారు. ఏమో ఒకటి ఆడ బయట పోయినారంట. పాప చూసుకుంటా ఉంది. ఏమొచ్చి శాంతం వచ్చి చూసుకుంటా ఉన్నారు. మాకు కూడా బాధ అనిపించా. 2500 rupees ఒప్పుడు భోజనంకి ఏం చెప్పి ఇస్తా ఉంటాను ఫ్రెండ్స్. వచ్చేసింది నా చేతిలో అయిన సహాయం వచ్చేసి. తినే కావాలా? తెప్పిస్తున్నా. ఏం కావాలి చెప్పు. ఏం మీ పేరు? యశోద కదా. ఏం కావాలా? ఏం కావాలి చెప్పు. అడిగి ఏం కావాలి చెప్పు. ఏం తినాలనిపిస్తుంది? ఏం తినాలనిపిస్తుంది? కాయనా? నీకేం కావాలమ్మా? బిస్కెట్ బన్నే తెచ్చినా ఏమన్నా? నీకేం కావాలి చెప్పేలే. చెప్పు అమ్మకే. చెప్పు ఏం కావాలి చెప్పమా. చెప్పు ఏం కావాలి? ఈ అడ్రస్ వచ్చేసి చిత్తూరు జిల్లా పల్నేరు తాలూకా వీకోట మండలం అండి. చిన్నోళ్ళు కూడా ఉంటారంట, చూస్తూ ఉంటారు. పాపం ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే వీకోటలో వచ్చేసింది. ఇప్పుడు మర్చిపోయిన అడ్రస్ చెప్పాను కదా, వీకోట మండలము. వీకోటలో వచ్చి భారత్ నగర్ లో సంఘమిత్ర వృద్ధాశ్రమం అని అడిగితే చెప్తారు ఫ్రెండ్స్. వచ్చేసి